ఒకటి హామీ ఇస్తున్నా, ఉద్యోగులు కూడా ప్రజాస్వామ్యంలో భాగం. ఉద్యోగులు కూడా మనం కానీ ఉపయోగించుకోకపోతే నష్టం వస్తుంది. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, పెండింగ్ లో ఉండే బకాయిల్ని తప్పకుండా క్లియర్ చేసే బాధ్యత నాది. ఎవరైతే ఉద్యోగస్తుల్లో పెన్షనర్స్ ఉన్నారో వాళ్లకు మొదటి తారీఖుని వాళ్ళ జీతాలు ఇచ్చే బాధ్యత, పెన్షన్ ఇచ్చే బాధ్యత నాదని వారికి కూడా హామీ ఇస్తున్నా. పిఆర్సీని రివర్స్ చేశాడు. మళ్ళీ నేను చెప్తున్నా, పిఆర్సీని కూడా ముందుకు తీసుకెళ్తాం. సమాజంలో అందరూ ఆనందంగా ఉండాలి. అందరి సౌభాగ్యం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా సూపర్ 7, భరోసా 7, సూపర్ 6. మా ఆడబిడ్డలు ఇక్కడే ఉన్నారు. ఏమమ్మా నన్ను గుర్తు చేసుకోండి, తెలుగుదేశం పార్టీని గుర్తుపెట్టుకోండి. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? చెల్లికి తండ్రి వాటాలో భాగమైన దుర్మార్గుడు, అప్పిచ్చిన దుర్మార్గుడు ఎవరు? సైకో. అలాంటి అన్న నీకు ఉండాలమ్మా అని అడుగుతున్నా. నీకు ఏ అన్న అయినా ముందు ఏం ఆలోచిస్తాడు? పేదవాడైనా అన్న చెల్లుంటే లేదంటే తమ్ముడు అక్కుంటే మొదటిసారిగా ఆడబిడ్డకు పెళ్లి చేసి అవసరమైతే అప్పు చేసి ఆస్తి ఆవిడకి ఇచ్చేసి మళ్ళా ఈయన సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మొత్తం తండ్రి ఆస్తిని కొట్టేసి చెల్లికి అప్పిచ్చిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాడు మీ ఇంటికి అండగా ఉండని పనికొస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇటు చూస్తే జనాలు విపరీతంగా ఉన్నారు, ఇటు చూస్తే కనుచూప మేరల్లో ఎక్కడ చూసినా జనాలే జనాలు. సముద్రాన్ని మించిపోయింది జన సముద్రం. ఇప్పుడు మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. మళ్ళీ నేను ఒక కొత్త కార్యక్రమంతో మీ దగ్గరికి వస్తున్నా. సూపర్ 6లో మా ఆడబిడ్డల కోసం మహాశక్తి ద్వారా మీ దగ్గరికి వస్తున్నా. ఒకటి, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2, ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు నెలకు, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 ఇస్తా. 90,000ని 9 లక్షల రూపాయలు చేసే మార్గం కూడా మీకు చూపిస్తాను. ఇది నా భరోసా. డాక్రా సంఘాలకి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత నాదని మా డాక్రా సంఘాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేనే పసుపు కుంకుమ ఇచ్చాను, డాక్రా సంఘాలు రుణమాఫీ చేశాను, డాక్రా సంఘాలు పెట్టాను, మీకు వంట గ్యాస్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఇచ్చిన వంట గ్యాసు ఆటకెక్కింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మాది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఎవరిని అడిగి చెప్పండి, చంద్రన్నే మా డ్రైవర్ చెప్పాడు నేను ఎక్కడికి పోవాలని దించమని మీరు డిమాండ్ చేయమని మా ఆడబిడ్డను కోరుతున్నా. ఇంకొక పక్క భరోసా నెంబర్ 8, పింఛన్లు ఇచ్చే వాళ్ళందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, నేను ఒట్టొట్టి మాటలు చెప్పడం లేదు. 200 రూపాయలు పింఛన్ 2,000 రూపాయలు చేసింది ఎవరని అడుగుతున్నా. మిమ్మల్ని పింఛన్లు ప్రారంభించింది ఎవరని అడుగుతున్నా. ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ 3,000 రూపాయలు 4,000 రూపాయలు పింఛన్ పెంచుతామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క 4,000 పెంచి మొదటి తారీఖున ఇస్తాం, ఇంటి దగ్గరనే ఇస్తాం. పెంచిన పింఛన్లు కూడా ఏప్రిల్ నుంచే ఇస్తా, జూన్ నుంచి కాదు, జూలై నుంచి కాదు, ఏప్రిల్ నుంచి. అంటే 3 నెలలు అదనంగా ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ సభా సందర్భంగా
సైకో జగన్ డిమాండ్ చేస్తున్నా, రేపు మొదలు తారీఖున ఇంటి దగ్గర పింఛన్ ఇవ్వాలి. నాటకాలు ఆడద్దు, శవ రాజకీయాలు చేయొద్దు. శవ రాజకీయాలు చేస్తే ఆ శవ రాజకీయాలతో నిన్ను పూర్తిగా పూడ్చిపెట్టే బాధ్యత మేము తీసుకుంటామని హెచ్చరిస్తున్నా. పేదవాడి జీవితాలతో ఆడుకోవద్దు. నీకు చేత కాకపోతే నువ్వు రాజీనామా చేయి. ఒక రోజులో ఇంటింటికి ఎట్లా పెంచిన వాళ్ళు నేను ఇచ్చే పరిస్థితి తీసుకొస్తా అని కూడా హామీ ఇస్తున్నా. వికలాంగులందరికీ 6,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. బీసీలకి 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. భరోసా నెంబర్ 9. ఏం తమ్ముళ్ళు రోడ్లు బాగున్నాయా? బాగున్నాయని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు రోడ్లు బాగున్నాయని అడుగుతున్నా. నేను హామీ ఇస్తున్నా, నేను వస్తానే మళ్ళా మీ రోడ్లకు మహర్దశ వస్తుంది. అన్ని రోడ్లు రిపేర్ చేస్తానని మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క భరోసా నెంబర్ 10. రేషన్ షాపుల ద్వారా 8 రకాలైన నిత్యావసర వస్తువులు ఇస్తే ఇప్పుడు అవన్నీ చేసే పరిస్థితి వచ్చాడు. మళ్ళీ పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టి అన్నా క్యాంటీన్ వస్తుంది. మీకు రేషన్ కానీ కొన్ని నిత్యావసర వస్తువులు మళ్ళీ ఇవ్వడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇవన్నీ రావాలంటే ఏం చేస్తారని చాలా మందికి అనుమానం ఉంది. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు నా దగ్గర విజన్ ఉంది, చేసే సత్తా ఉంది, చేసిన బ్రాండ్ ఉంది. మళ్ళీ సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం పేదవాళ్లకు పంచుతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మాదిరిగా మధ్య తరగతి కుటుంబాలకు కూడా ఇబ్బంది ఉంది, నలిగిపోతున్నారు. వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నా. మధ్యతరగతి కుటుంబాలు రేట్లు పెరిగిపోయి చాలిన ఆదాయంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళను కూడా ఆదుకునే బాధ్యత నాదని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను, ఇక్కడ ఎమ్మెల్యే నాకు అర్థం కాల, ఆవిడ సివిల్ కాంట్రాక్టులు బెదిరించి డబ్బులు దండుకుంటారు. వసూళ్ల బాధ్యత కుటుంబంలో పోర్ట్ఫోలియోస్ ఇచ్చేశారు. వంశధార నుండి ఒరిస్సాకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఒకటి కాదు, ఎక్కడ చూసినా అవినీతి. కడాన కాంపౌండ్ వాళ్ళు కట్టాలన్న పర్సంటేజ్ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే. అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్న, గోవిందరావుని గెలిపించండి, రామ్మోహన్ నాయుడిని గెలిపించండి. మళ్ళీ ఈ యొక్క పాతపట్నం చరిత్ర తిరగరాసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు గిరిజనులకు ఐటీడీఏ ఇస్తాను, ఇమ్మీడియట్ గా వస్తానని సంతకం పెట్టి మీకు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మహిళా డిగ్రీ కాలేజ్ తప్పకుండా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. పాలిటెక్నిక్ కాలేజ్ కావాలన్నారు, అగ్నిమాపక కేంద్రం కావాలన్నారు, ఇవి కూడా శాంక్షన్ చేస్తాం. ఇంకో పక్క స్కిల్ డెవలప్మెంట్ పెడతాం. ఇంకో పక్క 100 పడకల ఏరియా ఆసుపత్రి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అవి కూడా చేస్తాం. ఇంకో పక్క నిర్వాసితులకి న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఒకే పాలసీ, ఎవరైతే ప్రాజెక్టు వల్ల లాభం పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, ప్రాజెక్టు వల్ల నష్టపోయిన రైతాంగానికి అదే విధంగా కాంపన్సేషన్ ఇవ్వాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. అది చేసే బాధ్యత నాదని మరొక్కసారి తెలియజేసుకుంటూ, తమ్ముళ్ళు ఇప్పుడు అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ, 13వ తారీఖు పాతపట్నం చరిత్ర తిరగ రాసే రోజు సిద్ధమా అని అడుగుతున్నా, రెడీగా ఉన్నారని అడుగుతున్నా. ఇది జరగాలంటే 2 బటన్లు గట్టిగా నొక్కాలి. ఒక బటన్ రామ్మోహన్ నాయుడికి సైకిళ్ళ మీద నొక్కితే ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉంది, పార్లమెంట్కి వెళ్ళాలి. ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. 2వ బటన్ గోవిందరావు అమరావతికి రావాలి.
రాజధాని కట్టాలి, తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలి. అదే మాదిరిగా మన జీవితాలు బాగుపడాలి, మనందరికీ న్యాయం జరగాలి, అన్ని వర్గాలను ఆదుకోవాలి. దీనికి పూర్తిగా సహకరించమని కోరుతూ, మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. కానీ ఎన్నికల సమయం, మళ్ళీ నేను ఆముదాల వలసకి వెళ్ళాలి. రేపటి నుంచి మీటింగులు ఉన్నాయి. తప్పకుండా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా, ఎప్పటికీ మనసులో పెట్టుకుంటా, తప్పకుండా మీకు న్యాయం చేస్తానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.